ఈరోజు ఆదోని మున్సిపాలిటీ నందు ఆదోని మున్సిపల్ కౌన్సిలర్లందరూ కలిసి కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఏమి అనంటే 2020లో మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి ఓటర్ లిస్టు ప్రిపేర్ చేసే ప్రొసీజర్లో వార్డ్స్ డీలిమిటేషన్ చేయడం జరిగింది. 41 వార్డులు ఉండేటివి 42 వార్డులుగా డీలిమిటేషన్ చేశారు. ఆ 42 వార్డులకు సంబంధించి బౌండరీస్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ చాలా జరిగినాయి. ఆ ఎర్రర్స్ జరిగినందువలన ఓటర్ లిస్ట్ అంతా క్లమ్జీగా తయారైపోయి మిస్కమ్యూనికేషన్ జరిగి ఓటర్లు క్రాంతినగర్లో ఉండే ఓటరు వైఎంకే స్కూల్కి వచ్చి ఓటు వేసే పరిస్థితి, వైఎంకే నగర్లో నివసించే వ్యక్తి అమరావతి నగర్లోకి పోయి ఓటేసే పరిస్థితి, ఈజల్ కాలనీలో నివసించే వ్యక్తి హనుమాన్ నగర్ పోయి ఓటేసే పరిస్థితి ఆ రోజు మనం అందరం చూసాం. ఈ డీలిమిటేషన్ రాంగ్గా జరగడం వల్ల మనకు ఆదోని మున్సిపల్ ఎలక్షన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2021 మున్సిపల్ ఎలక్షన్లో 52% మాత్రమే పోలింగ్ జరగడం జరిగింది. ఇది ఆ రోజు ఆదోని మున్సిపాలిటీ అంతా విట్నెస్ చేసింది. కాబట్టి ఇక రాబో ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. ఆదోని మున్సిపల్ ఎలక్షన్లు ఈ రాబో ఎలక్షన్లో ఇట్లాంటి పొరపాటు జరగకూడదు అని చెప్పేసి మనకి ఇంకా టైం ఉంది. కాబట్టి తొందరగా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ని రీడీలిమిటేషన్ చేయమని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా డిఎంఏ గారికి కూడా లెటర్ పంపించడం జరిగింది. ఈరోజు ఈ విషయానికి మేము ఈరోజు సార్ని వచ్చి కలవడం జరిగింది. నా పేరు సందీప్ రెడ్డి, ఆదోని మున్సిపల్ కౌన్సిలర్.